నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ప్రతిరోజు కూడా రాహుకాలము, యమగండము, అమృతకాలము, దుర్ముహూర్తం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో ఇలాంటి కాలాలు, సో రాహుకాలము, యమగండం ఈ సమయాల్లో ఏ పనులు చేయకూడదు అని అంటారు. సో ఖచ్చితంగా ప్రతిరోజు అవి చూసుకుని ఫాలో అవ్వాలంటారా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాహుకాలము అనేటువంటిది మనకు సంబంధించింది కాదు. చాలామంది తెలియదు, టమిలియన్స్ ఇది యాక్చువల్గా. ఇది రాహుకాలం మనకేంటంటే వజ్రము దుర్ముహూర్తం చూసుకోవాలి మనం. అయితే ఫాలో అవుతున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మంచి అంటే వాళ్ళ లైఫ్కి మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఎందుకులే రాహుకాలంలో చేయడం. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటిది ఏమిటి, వాడికి మంచి జరగాలి, సక్సెస్ రావాలి. ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే సక్సెస్ రావాలి. ఎందుకు ఈ గంటన్నర రాగి తర్వాత స్టే చేసుకోవచ్చు కదా అనే దాంతో చేస్తున్నారు. నాట్ బ్యాడ్, అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ మనది కాదు అనే విషయం మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనది దుర్ముహూర్తము, వజ్యము ఇవి మనవి యాక్చువల్గా. ఓకే, రాహుకాలము, గులిక కాలం వాళ్ళవి, వాళ్ళ సాంప్రదాయ సంబంధంగా వచ్చినవి. వాళ్ళకి అమావాస్య మంచిదిగా తీసుకుంటారు, మన వాళ్ళు పౌర్ణమి, పౌర్ణమి, పాడ్యమి ఇవి మంచిగా తీసుకుంటారు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే మీరు కనుక ఉదాహరణకి తమిళనాడులోనే ఉంటున్నారు అనుకోండి, అప్పుడు రాహుకాలమే పాటించాలి. సో మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నా సరే అదే ఫాలో పాటించాలి. అక్కడ గులిక కాలంలో ప్రతి వస్తువు కొంటారు. అక్కడ గులిక కాల సమయంలో కొత్త వస్తువు కొంటారు. అక్కడ వాళ్ళకి సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళ నమ్మకాలు ఏంటంటే, గులిక కాలంలో కనుక వస్తువు కొంటే ఇంకో వస్తువు కొనేలా జరుగుతుంది. నాకు ఇంకో వస్తువు ఎప్పుడు కొంటాం మనం, డబ్బులు బాగుంటేనే కదా. అందుకని రైట్. అయితే ఇక్కడ యమగండము అనే వర్డ్ వాడారు మీరు. యమగండము అనేటువంటి దానికి ఏంటంటే, ఆ సమయంలో కనుక మీరు ఏదైనా చేసినట్లయితే అది సరిగా ఫ్రూట్ఫుల్ అవ్వదు అని. అయితే ఇక్కడ యమగండం అనేటువంటిది కేవలం ఆ సమయానికని కాదు. యమ అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, మీరు యమ నియమములు అంటారు, అంటే ధర్మంగా ఉండడం. మీరు ధార్మికంగా కనుక లేకపోతే యమగండంలో కాదు, ఎప్పుడు చేసినా అది ప్రాబ్లమే మీకు. ఇప్పుడు ధార్మికంగా మీరు చేయాల్సిన పని మీరు చేయలేదనుకున్నాం ఉదాహరణకి, అది మీకు యమగండంలో కాదు. ఎంత మంచి ముహూర్తంలో మీరు చేసినా ఎటువంటి పని అయినా సరే అది యమగండం కిందకే మారుతుందంట నేనైతే. ఎంత మంచి పని చేసినా కూడా, ఈ పని ఆ పని కాదు, ఎంత మంచి పని చేసినా, అంటే ఎంత మంచి సమయంలో చేసినా, మంచి పని కాదు, ఎంత మంచి సమయంలో చేసినా మీరు కనుక ధర్మాన్ని అతిక్రమించేలా కనుక చేసినట్లయితే అది యమగండంతో సమానమే. యమగండ సమయంలో మాత్రమే కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ రాహుకాలం కానీ, గులిక కాలం కానీ, యమగండం కానీ, ఈ దుర్ముహూర్తం కానీ, ఇవన్నీ కొన్ని క్యాల్కులేషన్స్ పరంగా వస్తాయి. ఒక రోజులో దాన్ని క్యాల్కులేషన్ చేసి, ఇక్కడ యమగండ సమయం ఉంది, ప్రతి వారం ఒక సమయం, ఇక్కడ రాహుకాల సమయం ఉంది, ఇక్కడ గులికకాల సమయం ఉంది, ఇక్కడ దుర్ముహూర్త సమయం ఉందని ఉంటాయి కొన్ని. అలాగే అభిజిత్ సమయము అంటారు. అభిజిత్ సమయం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 11:30, 12 ఆ టైంలో ఉంటుంది సర్వసాధారణంగా, మధ్యాహ్న సమయంలో. అభిజిత్ లగ్నము అంటారు దాన్ని. అంటే మనకి ఇవి ఎప్పుడు వాడతారు అంటే, ఇప్పుడు మనకి రోజు ముహూర్తాలు ఉండవు ఒక్కోసారి, కానీ అత్యవసరం మీద మనం ప్రారంభించాలి. అభిజిత్ లగ్నంలో ప్రారంభిస్తాం. ఎందుకు అంటే అప్పుడు రవి దశమంలో ఉంటాడు ఆ లగ్నానికి. రవి దశమంలో ఉంటే శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే, 1000 దోషాలున్నా తొలగిపోతాయి, 1,00,000 దోషాలున్నా తొలగిపోతాయి అంటారు. ముహూర్తంలో ఎన్ని దోషాలున్నా తొలగిపోతాయి అంటారు. చాలా మంచిది, చాలా మంచిది. నిన్ను ఇప్పుడు పార్టీ పెట్టారు, రవి దశమంలో ఉండగా ధనుర్లగ్నంలో పెట్టారు, అంటే సక్సెస్ అయిపోతుంది అంటారు. అంటే ఆ బిఎస్ఆర్ పార్టీ ఏదో పెట్టినట్టున్నారుగా, కేసీఆర్ గారు పెట్టారు, రవి దశమంలో ఉండగా పెట్టారు, ధనుర్లగ్నంలో పెట్టారు. కాకపోతే అది యాక్చువల్గా దశమి అయిపోయి ఏకాదశి వచ్చింది. పంచగ్రహిత సంబంధంగా చిన్న ఉన్నాయి, దానికి సంథింగ్ వాళ్ళు ఏదో చేసే ఉంటారు. ఆ దోష సంబంధించిన ప్రక్రియలు కూడా ఉంటాయి, వాళ్ళు చేసే ఉంటారు, వాళ్ళు చేయకుండా ఎందుకు ఉంటారు. కానీ చేయకపోతే మాత్రం అక్కడ ఏంటంటే దశమి పరంగా చేసుకుంటే, దశమి లెక్క వేసుకుంటేనేమో పంచగ్రహితం అవుతుంది. నేను చూసా ఆ దాన్ని. ఏకాదశి సంబంధం ఎందుకంటే 12 గంటల సమయానికి అయిపోయి వీళ్ళు 1:16 19 పెట్టారు సంథింగ్ ముహూర్తం. అదేమైపోతుంది, ఏకాదశి వచ్చేసి పంచగ్రహితం కుదరదు. కాకపోతే రవి దశమంలో ఉంటే చాలా దోషాలు పోతాయి అంటారు కాబట్టి దాని పరంగా పెట్టుంటారు. నా అంచనా పరంగా దానికి దోష నివృత్తి ఏదో కూడా చేసే ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద దీంట్లో అన్ని హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు అది చేయకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. బట్ అలా చేయకుండా ఉంటే మాత్రం ఎవరైనా ఆ ముహూర్తం పెట్టుకుంటే ఇబ్బంది వస్తుంది. ఫస్ట్ పంచగ్రహితంలో కనుక చూసుకున్నట్లయితే సరే, అది మనం పక్కకు పెడదాం, అది అనుకోకుండా వచ్చింది టాపిక్లో. అయితే నేననేది ఏంటంటే, ఎందుకు అభిజిత్ లగ్నాన్ని వాడతారు అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ రవి దశమ సంబంధం కలుగుతుంది అభిజిత్ లగ్నానికి, అందుకే అభిజిత్ లగ్నం వాడతారు. ఒక్కొక్కసారి గోధూలి లగ్నము అంటారు.
గోధూళి సమయము అంటారు. అంటే గోవులు ఇంటికి చేరే సమయం, అంటే సాయంత్రం సమయంలో. మీకు ఏ ముహూర్తాలు లేవండి, ఏమీ లేదు, కానీ ఒక మంచి కార్యక్రమం ప్రారంభించాలి, అలాంటి సమయాల్లో గోధూళి సమయాన్ని వాడాలి. అంటే ఈవినింగ్ టైం సరిగ్గా సూర్యాస్తమం అయ్యే సమయంలో మీరు కనుక ఏదైనా మంచి పని ప్రారంభించినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అసలు ప్రధానంగా మనకి లైఫ్లో ఎదగడానికి పెట్టారు. అంటే కానీ మూఢంగా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉండడానికి పెట్టలేదు. ఏదైనా ఒకటి నీకు ముహూర్తాలు లేవు, సరే ఈ అభిజిత్ లగ్నంలో చేసుకో, నువ్వు ఏదో సక్సెస్ వస్తుంది. రవి బలంగా ఉన్నాడు కానీ సక్సెస్ వస్తుంది. పోనీ మధ్యాహ్నం కుదరలేదు, సాయంత్రం ప్రారంభించు గోధుల లగ్నంలో, ఎందుకంటే గోవుల యొక్క దుమ్ము లెగిసేటువంటి సమయం అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ముహూర్తాలలో నాట్లు వేయడానికి కొన్ని చెప్పారు శాస్త్రంలో. అంటే ఈ సమయంలో కనుక నేను అసలు యాక్చువల్గా దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది చెప్పాలంటే. అది ఎందుకంటే రైతులకు మంచి జరగడం కోసం. ఇప్పుడు రైతులు పాపం అమ్మ ఎంతమంది పాపం నేను చూస్తుంటాను కదా, వేసామండి నష్టపోయామండి చాలా అని అంటూ ఉంటారు. దాన్ని మొత్తం తీసుకొని నేను దాని గురించి అధ్యయనం చేస్తున్నాను. అంటే రైతులకు కనుక మనం ఇవ్వగలిగితే, రైతు వెన్నుముక్క కదా మా దేశానికి. రైతు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతు నష్టపోవడం జరగదు, రెండవది ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వదు. ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుంది ఒక్కసారి రైతు పంట కనుక పోయిందంటే, అతను నష్టపోకుండా ఉంటుంది, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి చెప్పబడింది శాస్త్రంలో. ఏంటి, నువ్వు ఫలానా దాంట్లో నువ్వు కనుక నాటినట్లయితే నీకు పంట సరిగ్గా వస్తుంది. ఈ దుర్ముహూర్తాలు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తే పనిచేయవని కదా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జాతకుడి యొక్క జాతకం కనుక బలంగా ఉన్నట్లయితే దుర్ముహూర్తం కూడా పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే కృతజన్మలో చేసిన కర్మ ఉంది, మంచి కర్మతో పుట్టాడు. మంచి కర్మతో పుట్టినప్పుడు దుర్ముహూర్తం ఉండదు, ఏముండదు, శుభ్రంగా పనిచేస్తుంది. అయితే దాని ప్రభావం కొంతే ఉంటుంది. ముందే సరిగ్గా కర్మల చేయక పూర్వజన్మల్లో ఇబ్బందికరమైన కర్మల్లో పుట్టాడు, ఇంకా ఇక్కడ ఏ దుర్ముహూర్తంలోనో యమగండంలోనో మళ్ళీ ప్రారంభించాడు, ఇంకా ఇబ్బందులు పడతాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు గనక ఏ పని చేసినా ఇది అమ్మవారికి సమర్పిస్తున్నాను ఫైనల్, ఏ దుర్ముహూర్తము లేదు, ఏమీ లేదు, అప్పుడు ఏమీ నమ్మాల్సిన అవసరం ఉండదు. అంటే నమ్మాల్సిన అవసరం లేదంటే నువ్వు అమ్మవారికి సమర్పిస్తున్నావు, మీకోసం చేయట్లేదు, కానీ అది బలంగా ఉండాలి. అమ్మవారి కోసం చేస్తున్నాను బలంగా మనసులో అనుకొని స్టార్ట్ చేయండి, ఉత్సాహంతో స్టార్ట్ చేయండి. శాస్త్రంలో ఏం చెప్తారంటే ముహూర్తాల్లో ఉత్సాహంతో ఉన్నారా మీరు, ది బెస్ట్. ఇంకా అక్కడ ఉత్సాహమే ముహూర్తంగా చెప్తారు. మీరు ఎందుకమ్మా మనం సూక్ష్మంలో మోక్షం ప్రారంభించేటప్పుడు మీరు ఏమన్నారు, గురుగారు ఇలా అనుకుంటున్నానండి, వారం ఆగి మీరు ఏదైనా చెప్తారని ఎప్పటిదాకా ఎందుకు ఇప్పుడు చెప్తాను స్టార్ట్ చేయడం అనలేదా, ఉత్సాహంగా అనలేదు. ఎంత సక్సెస్ అయింది, దాన్ని మనం లెక్కలేసుకుంటూ కూర్చున్నామా. నేనే అడిగాను గురువుగారు పలానా ముహూర్తం చూసుకున్నప్పుడు పెట్టుకుందామా అంటే నేనేమన్నాను, ఎందుకు ముహూర్తాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్నా. ఎందుకు, నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారి గురించి చెప్తున్నాం, అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ముహూర్తం ఎందుకు, ఇంకా ఎగ్జాంపుల్ అమ్మవారి ఎగ్జాంపుల్. కాబట్టి ఏంటంటే మీకు ఉత్సాహం ఉంది, అమ్మవారికి సమర్పిస్తున్నాను అని అనుకునేటట్టయితే నో రాహుకాలం, నో గులిక కాలం, నో యమగండం, నో దుర్ముహూర్తం, అమ్మవారికి సమర్పిస్తున్నాను, అమ్మవారి గురించి చేస్తున్నాను, అమ్మవారి నా వెంట ఉంది, అయిపోయింది. సూపర్. ఇది నిజంగా మంచి మోటివేషన్. ఇలాంటి మోటివేషన్ ఉంటే ఎవరైనా దూసుకుని వెళ్ళిపోతారు గురుగారు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైందిగా, రాహుకాలం, దుర్ముహూర్తం, గులిక కాలం, అమృత గడియలు, ఇవన్నీ మనం ఎంతవరకు పాటించాలి, అసలు పాటించాలా వద్దా, సో చాలా క్లారిటీ వచ్చేసింది కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.